తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, సిఐడి ఎస్పీగా విశ్వజిత్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సాయి చైతన్య, శంషాబాద్ డీసీపీగా రాజేష్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, నార్త్ జోన్ డీసీపీగా లక్ష్మీ పెరుమాల్, వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్ర నాయక్, జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, ఇక బాల్నగర్ డీసీపీగా సురేష్, వికారాబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డి, మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి, ఆదిలాబాద్ పీటీసీ ఎస్పీగా నితికా పంత్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ల బదిలీలు కొనసాగాయి. సో ఎవరెవరికి బదిలీలు జారీ చేసింది ప్రభుత్వం? రాజేశ్వరి, ముందు నుంచి ఊహించినట్టుగానే ఐపీఎస్ ల బదిలీలు షురూ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ఒక ఏకదాటిగా 28 మంది ఐపీఎస్ లు బదిలీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటి ఐపీఎస్ ల బదిలీలు భారీగా జరిగిన దాఖలాలు ఇప్పుడు జరగడం మొదటిసారి అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అనేది కొనసాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి అమలు కావడంతో బదిలీల ప్రక్రియ అంతా కూడా నిలిపివేసింది. అయితే ఇప్పుడు తాజాగా 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్ తో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల్ జిల్లా సంబంధించిన ఎస్పీగా టి శ్రీనివాసరావు, ఏసీబీ డైరెక్టర్ గా రుతురాజు, కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాస్, మరోవైపు బాల్నగర్ డీసీపీగా సురేష్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, శంషాబాద్ డీసీపీగా రాజేష్ తో పాటు మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డిని కూడా ఉత్తర్వులు చేశారు. ఇదే కాకుండా జిల్లాల వారీగా వికారాబాద్ ఎస్పీగా కె నారాయణ రెడ్డి, మరోవైపు బెటాలియన్ కమాండెంట్ గా నిఖిత్ పంత్ తో పాటు నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్ తో పాటు రైల్వే ఎస్పీగా చంద్రదీప్తిని ప్రభుత్వం అయితే బదిలీ చేసింది. వరంగల్ సెంట్రల్ జోన్ సంబంధించి డీసీపీగా షేక్ సలీమాతో పాటు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్యను అయితే బదిలీ చేసింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా పెర్మల్ పతన్ రశ్మితో పాటు డిచ్పల్లి ఆటో బెల్టన్ కమాండెంట్ గా రోహిణి ప్రియదర్శిని, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్ తో పాటు జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి రామచంద్రన్, ఇలా చాలా మంది 28 మందికి పైగా కూడా ట్రాన్స్ఫర్లు అయితే చేసింది. మొదట ఎలక్షన్ కమిషన్ గతంలో సాయి చైతన్యను సౌత్ జోన్ లో డీసీపీగా ఉన్న సమయంలో అప్పుడు బదిలీ చేసింది. చాల్లో నుంచి కూడా డీజీకి అటాచ్ అయినారు. ఇప్పుడు ప్రస్తుతం పోస్టింగ్ అయితే ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందే భారీగా పోలీసుల బదిలీలు అయితే ఐపీఎస్ ల బదిలీలు జరుగుతాయని వచ్చిన టాక్ ఏందో ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీల ప్రస్తుతం అయితే కొనసాగాయని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు ముగిసినందున పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగానే భారీ ఎత్తున ఐపీఎస్ లకైతే స్థానచలనం అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికైతే ఇంకా బదిలీలు కొనసాగుతాయని అయితే ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఐపీఎస్ లతో పాటు ఏసీపీ, సిఎస్ఆర్ స్థాయి అధికారులందరినీ కూడా ఇంకా బదిలీ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమరీందర్. వైసీపీ నిర్వాకం